బంగాళాఖాతంలో ప్రస్తుతం రేగుతున్న తుఫాను వాతావరణానికి సంబంధించినది కాదు. అది దశాబ్దాలుగా ప్రపంచంలోని ప్రతి సవాలును ఎదుర్కొంటూ వస్తున్న భారత్ మరియు రష్యాల విడదీయరాని స్నేహానికి సంబంధించినది. 17 ఫిబ్రవరి 2026న విశాఖపట్నం పోర్ట్లో రష్యాకు చెందిన భారీ వార్షిప్ మార్షల్ షపాష్నికోవ్ అకస్మాత్తుగా కనిపించింది. ఇది సాధారణ నౌక కాదు మిత్రులారా, ఇది రష్యన్ పసిఫిక్ ఫ్లీట్ యొక్క అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. ఇది కలిబర్ క్రూజ్ మిసైల్స్, ఓనిక్స్ యాంటీ షిప్ మిసైల్స్ మరియు బహుశా జిర్కాన్ హైపర్సానిక్ మిసైల్స్తో నిండి ఉంది. 163 మీటర్ల పొడవు మరియు 7,900 టన్నుల బరువున్న ఈ వార్షిప్ 35 నాట్స్ వేగంతో సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్తుంది. దీని యాంటీ సబ్మరీన్ సామర్థ్యం, హెలికాప్టర్ హ్యాంగర్ మరియు అత్యాధునిక సోనార్ సిస్టమ్ దీనిని సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన వేటగాడిగా మారుస్తాయి. అయితే ప్రశ్న ఏమిటంటే, రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచం రష్యాను ఒంటరిని చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భారత్ రష్యాను ఎందుకు హృదయపూర్వకంగా అక్కున చేర్చుకుంది? అమెరికా మరియు దాని మిత్రదేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తుంటే భారత్ రష్యన్ ఆయిల్ దిగుమతిని ఎందుకు పెంచింది? మరియు రష్యాను తన అతిపెద్ద ఆయిల్ సప్లయర్గా ఎందుకు మార్చుకుంది? ఇది కేవలం ఒక నావల్ ఎక్సర్సైజ్ మాత్రమేనా, లేక ప్రపంచానికి భారత్ ఇస్తున్న మల్టీపోలర్ పాలసీ సందేశమా? భారత్ రష్యా స్నేహం చైనా పెరుగుతున్న శక్తిని అడ్డుకునే కొత్త వ్యూహమా? మరియు అతిపెద్ద ప్రశ్న, ఈ రాక ఇండో పెసిఫిక్లో భారత్ యొక్క మెరిటైమ్ పవర్, సముద్ర శక్తి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో ముందు ఇవ్వబోతున్నాం. కాబట్టి వీడియోలో కొనసాగండి, లైక్ మరియు షేర్ చేయండి, మరియు కమెంట్స్లో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. అసలు ఈ పూర్తి కథ ఏమిటి, మరియు భారత్ రష్యా స్నేహం ప్రపంచంలోని పెద్ద శక్తులను ఎందుకు ఆందోళనకు గురిచేస్తోంది? పదండి, ఈ మహాచక్ర వ్యూహాన్ని ఒక్కొక్క పొరగా విప్పి అర్థం చేసుకుందాం. రష్యన్ వార్షిప్ మార్షల్ షపాష్నికోవ్ రాక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 ఎక్సర్సైజ్లో భాగం. ఈ ఎక్సర్సైజ్ 15 నుండి 25 ఫిబ్రవరి 2026 వరకు విశాఖపట్నంలో జరుగుతోంది. ఇందులో 65 దేశాల నుండి 71 వార్షిప్స్ పాల్గొంటున్నాయి. ఇందులో 19 విదేశీ వార్షిప్స్ మరియు 45 ఇండియన్ నేవీ నౌకలు ఉన్నాయి. 18 ఫిబ్రవరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సముద్రంలో ఈ భారీ ఫ్లీట్ను సమీక్షిస్తారు. ఇది భారత్ యొక్క 3వ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. మొదటిది 2001లో ముంబైలో 20 దేశాలతో, రెండవది 2016లో విశాఖపట్నంలో 50 దేశాలతో జరిగాయి. ఇప్పుడు 2026లో 65 దేశాలతో జరుగుతోంది. ఈ సంఖ్య భారత్ యొక్క పెరుగుతున్న మ్యారిటైమ్ డిప్లొమసీ మరియు ఇండో పెసిఫిక్లో భారత్ యొక్క పెరుగుతున్న పరపతిని చూపిస్తుంది. మిలాన్ ఎక్సర్సైజ్ 1995లో ప్రారంభమైంది. అప్పుడు భారత్ తన లుక్ ఈస్ట్ పాలసీ కింద ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక మరియు థాయిలాండ్ను ఆహ్వానించింది. నేడు ఇది 65 దేశాల అతిపెద్ద మల్టీలేటరల్ నావల్ ఎక్సర్సైజ్గా మారింది. ఇందులో మారిటైమ్ సెక్యూరిటీ, డిజాస్టర్ రిలీఫ్, యాంటీ పైరసీ మరియు జాయింట్ ఎక్సర్సైజ్పై ఫోకస్ ఉంటుంది. రష్యా మరియు అమెరికా ఇద్దరూ ఇందులో పాల్గొనడం, 2 అగ్రరాజ్యాలతో సమతుల్యత పాటించడంలో భారత్ ఎంత దిట్టో చూపిస్తుంది. ఈ ఎక్సర్సైజ్లో ప్రధాన ఆకర్షణ భారత్ యొక్క మొదటి ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్. ఇది 45,000 టన్నుల బరువు కలిగి 30 ఫైటర్ జెట్స్ మరియు హెలికాప్టర్స్ను మోసుకెళ్లగలదు. ఇది భారత్ యొక్క ఆత్మనిర్భరతకు అతిపెద్ద చిహ్నం. ఇప్పుడు భారత్ రష్యా స్నేహం గురించి మాట్లాడుకుందాం. దీని మూలాలు కోల్డ్ వార్ నాటి నుండే బలంగా ఉన్నాయి. 1950ల దశకంలో పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తుంటే సోవియత్ యూనియన్ భారత్కు సైనిక సహాయం అందించింది. 1960ల నుండి భారత్ రష్యన్ షిప్స్ మరియు సబ్మరీన్స్ వాడటం మొదలుపెట్టింది. నేడు ఇండియన్ నేవీలోని సగానికి పైగా ప్రధాన నౌకలు రష్యన్ మూలానికి చెందినవే. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో రష్యా పాత్ర మరువలేనిది. అమెరికా తన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ USS ఎంటర్ప్రైజ్ను బంగాళాఖాతంలోకి పంపినప్పుడు సోవియత్ యూనియన్ తన నేవల్ టాస్క్ ఫోర్స్ను పంపింది. అందులో న్యూక్లియర్ సబ్మరీన్ కూడా ఉంది. దీంతో అమెరికా వెనక్కి తగ్గింది మరియు భారత్ గెలిచింది. ఇది స్నేహానికి అతిపెద్ద నిదర్శనం.
1971 నాటి శాంతి ఒప్పందం ఈ బంధాన్ని మరింత బలపరిచింది. కోల్డ్ వార్ తర్వాత 2000లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం జరిగింది. భారత్ రష్యా నుండి తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అయిన బ్రహ్మోస్ భారత్ రష్యా ఉమ్మడి భాగస్వామ్య ఫలితం. ఇందులో 50.5% భారత్ మరియు 49.5% రష్యా వాటా ఉంది. మే 2025లో హైపర్సోనిక్ బ్రహ్మోస్ 2 మార్చ్ 6 వేగం తయారీ గురించి చర్చ జరిగింది. 2018లో S-400 మిసైల్ సిస్టమ్ కొనుగోలు అమెరికా యొక్క CAATSA ఆంక్షలను సవాలు చేసింది. 2025లో అదనపు S-400 సుదర్శన్ మిసైల్స్ కోసం 10,000 కోట్ల రూపాయల డీల్కు ఆమోదం లభించింది. రష్యా భారత్కు INS చక్ర వంటి న్యూక్లియర్ సబ్మరీన్లను లీజ్కిచ్చింది. ఇండియన్ నేవీలో రష్యన్ మూలానికి చెందిన 7 ప్రాజెక్ట్ 1, 3, 5, 6 ఫ్రిగేట్స్ ఉన్నాయి. మరియు జూలై 2025లో రష్యాలో తయారైన INS తమల్ కమిషన్ చేయబడింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే 2026లో ప్రపంచ పరిస్థితులు ఇంత ఉద్రిక్తంగా ఉన్నప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం, అమెరికా చైనా ట్రేడ్ వార్ మరియు ఇండో పెసిఫిక్లో ఉద్రిక్తతల మధ్య భారత్ రష్యా స్నేహం ఎందుకు ముఖ్యమైనది? దీని సమాధానం జియోపొలిటికల్ బ్యాలెన్స్లో దాగి ఉంది. అమెరికా రష్యాపై ఆంక్షలు విధిస్తున్నప్పుడు భారత్ రష్యన్ ఆయిల్ దిగుమతిని పెంచింది. 2022లో రష్యా భారత్కు అతిపెద్ద ఆయిల్ సప్లయర్గా మారింది. ఈ స్నేహం చైనా సవాలును కౌంటర్ చేస్తుంది. రష్యా భారత్కు ఆర్టిక్లో ప్రవేశాన్ని కల్పిస్తోంది. ఇది నార్దర్న్ సీ రూట్ ద్వారా ఏషియా యూరోప్ వాణిజ్యాన్ని తగ్గిస్తుంది. రష్యా UNSCలో భారత్కు పర్మనెంట్ సీట్ కోసం మద్దతిస్తుంది. 2018 నుండి 2022 మధ్య భారత్ తన 45% ఆయుధాలను రష్యా నుండే కొనుగోలు చేసింది. అమెరికా ఏకధ్రువ ప్రపంచాన్ని కోరుకుంటుంటే భారత్ మరియు రష్యా మల్టీపోలార్ ప్రపంచాన్ని సమర్థిస్తున్నాయి. ప్రధాని మోదీ యొక్క విశ్వమిత్ర విధానం దీనిపైనే ఆధారపడి ఉంది. ఇదే సమయంలో మరో పెద్ద వార్త ఏమిటంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ 17 ఫిబ్రవరి 2026న భారత్ వచ్చారు. భారత్ 114 రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అతిపెద్ద అప్గ్రేడ్. ఈ డీల్లో స్థానిక తయారీ కూడా ఉంటుంది. ఇది మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తుంది. ఫిబ్రవరి 2026లో రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని ఆమోదించింది. PM మోదీ మరియు ప్రెసిడెంట్ మ్యాక్రోన్ మధ్య ముంబైలో రక్షణ సహకారంపై చర్చలు జరగనున్నాయి. ఇది భారత్ ఒకేసారి రష్యా మరియు ఫ్రాన్స్ రెండింటితో రక్షణ భాగస్వామ్యాన్ని బలపరుచుకుంటుందని చూపిస్తుంది. భారత్ తన రక్షణ అవసరాల కోసం ఏ ఒక్క దేశంపైనో ఆధారపడకుండా వివిధ వనరులను ఉపయోగిస్తోంది. ఈ మొత్తం దృశ్యంలో మార్షల్ షపోష్నికోవ్ రాక ఒక పెద్ద చిహ్నం. ఈ నౌక 1985లో కమిషన్ చేయబడింది మరియు 2017లో ఆధునీకరించబడింది. ఇందులో 20% సూపర్ స్ట్రక్చర్ మార్చబడింది మరియు కొత్త వెపన్ సిస్టమ్స్ అమర్చబడ్డాయి. ఇందులో 16 UKSK వర్టికల్ లాంచ్ సెల్స్ ఉన్నాయి. ఇవి కలిబర్ ఫ్యామిలీ క్రూజ్ మిసైల్స్ను ప్రయోగించగలవు. ఇవి 2500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలవు. P-800 ఆనిక్స్ సూపర్సోనిక్ యాంటీ షిప్ మిసైల్స్ సముద్రంలో శత్రు నౌకలను నాశనం చేయగలవు. మాక్ 9 వేగంతో వెళ్లే 3 M22 జిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్స్ కూడా ఇందులో ఉండవచ్చు. దీని కిన్జాల్ నేవల్ శామ్ సిస్టమ్ మరియు 4 AK-630C IWS గన్స్ రక్షణను అందిస్తాయి. ఇది 300 క్రూ మెంబర్స్ను తీసుకువెళ్తుంది మరియు 10,500 నాటికల్ మైల్స్ పరిధిలో పనిచేయగలదు. ఇది కేవలం ఒక వార్షిప్ మాత్రమే కాదు, సముద్రంలో కదిలే ఒక కోట. మిలాన్ 2026 ఎక్సర్సైజ్లో మార్షల్ షపోష్నికోవ్ భారతీయ నౌకలతో కలిసి విన్యాసాలు చేస్తుంది. ఇందులో INS చెన్నై, INS విశాఖపట్నం, INS మైసూర్, INS ముంబై, INS రాణా, INS రణ్వీర్, INS రణ్విజయ్, INS తమిళ్ మరియు సబ్మరీన్స్, INS సింధు కేసరి, INS శంకుల్, INS సింధు కీర్తి పాల్గొంటాయి. ఆస్ట్రేలియా నుండి HMAS వరమంగ, జపాన్ నుండి JS యుదాచి మరియు అమెరికా నుండి UDUSS పింక్ని కూడా పాల్గొంటాయి.
దీని సారాంశం ఏమిటి? ఇది భారత్ యొక్క స్ట్రాటజిక్ మెచ్యూరిటీకి నిదర్శనం. ఇక్కడ భారత్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ మరియు జపాన్ వంటి శక్తులతో సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రపంచం 2 వర్గాలుగా విడిపోతున్నప్పుడు భారత్ తన స్వతంత్ర మార్గాన్ని ఎంచుకుంది. పాశ్చాత్య దేశాలు ఆయుధాలు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు రష్యా అండగా నిలిచింది. నేడు రష్యా ఒంటరిగా ఉన్నప్పుడు భారత్ తోడుగా ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ మిసైల్స్, S-400 సిస్టమ్స్ మరియు రష్యన్ ఫ్రిగేట్స్ భారత్ యొక్క సామర్థ్యాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెడుతున్నాయి. ఈ ఎక్సర్సైజెస్ భారత్ను ఒక కొత్త స్ట్రాటజిక్ డిటరెన్స్ పవర్గా నిలబెడుతున్నాయి. మీకేమనిపిస్తోంది? భారత్ రష్యా స్నేహం ఇండో పసిఫిక్లో కొత్త సమతుల్యతను సృష్టిస్తోందా? మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి మరియు వీడియోను లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. వచ్చే వీడియోలో హిందూ మహాసముద్రంలో భారత్ యొక్క ఇండిజినస్ సబ్మరీన్స్ ఎలా కొత్త వలయాన్ని నిర్మిస్తున్నాయో, తద్వారా చైనా మరియు పాకిస్తాన్ నిద్ర లేకుండా చేస్తున్నాయో చెబుతాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.